పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పూజలు సత్యనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మహేష్ రెడ్డి గారికి, అనిల్ రెడ్డి గారికి, స్వామి గౌడ్ గారికి, గట్టు రామచంద్రరావు గారికి, నాకంటే ముందు మాట్లాడిన మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కింద సోదరులతో మహిళా తరగతులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులు, మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఎలక్షన్స్ యొక్క రంగం ఇక 12-13 రోజుల్లో కూడా మన ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకు మనం ఏం చేయాలన్నది ఆలోచన చేయవలసిన విషయం. మిత్రులారా, చాలా వరకు బీద బడుగు వర్గాల యొక్క ఉన్నతికి మనం అందరం పాటుపడవలసిన అవసరం ఉంది. తప్పకుండా చాలా వరకు మీరు గమనించాలి. మిత్రులారా, ఏ కార్యక్రమంలో తీసుకున్నా, ఎప్పుడు ఎక్కడైనా మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా నిశ్చయించినటువంటి కార్యక్రమాల మీద మీరు బాగా గమనించాలి. మన పెద్దల పూజలు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు ఆయనకు ఆలోచన విధానాన్ని ప్రజలకు ఏదైతే సులభతరం అవుతుందో, ఏ విషయంలో ప్రజల గురించి ఆలోచన చేస్తే మంచి జరుగుతుందో అని దూరదృష్టితో ఆయన ఆలోచన చేసినటువంటి విధానాన్ని మనం మర్చిపోకూడదు. అది 10 సంవత్సరాల కాలంలో కూడా మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు, ఆయన చేసినటువంటి సేవలు, ఏ విషయాన్ని చెప్పినా చెప్పకున్నా ఆయన ఆలోచనకు వచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా ఆయన ప్రయత్నం చేశారు. వేతనాలను కానీ, అదేవిధంగా కష్టులు కానీ, కష్టులు కానీ, మిత్రులు కానీ మంచి చేయడానికి నిరంతరం పాటుపడే వ్యక్తి మరి కేసీఆర్ గారు. ఆయన ఆలోచన విధానం తప్పకుండా మార్పు రావాలి. ఏ రోజైతే కేసీఆర్ గారికి మనం ఓటేసి ఓటు తక్కువ చేసి ఈరోజు చేసినామో, ఆయన మళ్ళీ తప్పకుండా 10 సంవత్సరాల కాలం అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మళ్ళీ 4 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు చేసినటువంటి సేవలేంది, మీరు చేసే సేవలేంది, మీరు మేలు చేసేటువంటి ప్రార్థిస్తున్నారు. మిత్రులారా, మంచి చేయడానికి చాలా కష్టపడుతుంది. ఊకదప్పుడు వ్యాపారం వస్తూ చెప్పవచ్చు, కానీ మంచి జరిగేది చెప్పడానికి చాలా ఆస్కారం. కనుక మంచి చేయడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు వ్యవసాయదారులు కానీ, కూలీలు కానీ, మిత్రులు కానీ అందరూ కూడా ఒకే దృష్టితో వాగ్దానాలు, తప్పుడు వాగ్దానాలు, ఏ రోజైతే అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేసే విధానాలు చేసేదో వాళ్ళు చేయని చేస్తానని చెప్పి దురుద్దేశపూర్వకంగా ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా విఫలమైనది. కనుక మహిళా సోదరులు, అదేవిధంగా ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటూ తప్పకుండా మనం ఈసారి టీఆర్ఎస్కు తప్పకుండా గెలిపించుకోవాలి, కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్న తపనతోని మరి ఈరోజు ప్రజానికమంతా ఏకముక్తగండంతో చూస్తున్నటువంటి మాట. అది ఎంతో దూరం లేదు, 12 రోజులు దాటితే మన కార్యక్రమం స్టార్ట్ అయింది. తప్పకుండా మంచి జరుగుతుంది. మీరంతా గమనించాలి. మంచి చేయడానికి మనం అందరం దోహదపడాలండి. ఈ దృష్టిని తీసుకొచ్చి ప్రజానికం ఏదైతే కోరుతున్నారో, ఏ ఆలోచన అయితే ఆలోచనలు ఉన్నదో దాన్ని నెరవేర్చడానికి మనం అందరం సంసిద్ధులు కావాల్సిందని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరితో పాటు మరి మీ అందరూ ముఖ్యంగా 13వ తారీఖున మరి కారు గుర్తుపై ఓటేసి అత్యధిక శాతం ఓట్లతోని మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున